హైదరాబాద్ శివార్లోని పోచారం పరిధిలో జరిగిన కాల్పుల కేసులో పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక గన్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 3 మొబైల్ ఫోన్లు, 2 ఖాళీ సెల్స్ సీజ్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు విచారణ కొనసాగుతోంది. మళ్ళీ అక్కడనే ఉన్నాడు కదా సార్. ఇది బాగానే ఉంది సార్. ఎవరైతే చేసారో వాడి గురించి అది జరగాలి కదా సార్. ఆచకుండా ఇప్పటికీ 3 సార్లు అటాక్ అయింది సార్. గత కేసులో ఇప్పటికీ 3 సార్లు అటాక్ అయింది. ఇన్స్పెక్టర్ చైర్ మీద కూర్చొని ఎందుకు సార్ సైడ్ జరగండి. यहाँ पर इसको बार कभी सेंटर इसके अंदर दखलंदाजी करना ही पड़ेगा और आर्टिकल 40 विरोध అంటే ఈరోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మోహసిన్ కాలాపత్తర్లో ఉంటారు. అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్లో ఉంటారు. తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ ఉన్నటువంటి అత్తాపూర్లో ఉంటారు. కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంటరాక్షన్ ఉండడము, ఒకరు క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న యాక్టివిటీస్లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక 6 times డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల నుంచి వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది. అప్పుడు 1 crore rupees నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది. కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్లో 2 కేసులు, గట్ కేసులో 1 కేసు, గజ్వేల్ 1 కేసు, కల్వకుర్తిలో 1 కేసు, ఇప్పుడు కల్వకుర్తిలో 18/10/25 ఉంది, ములుగులో 19/10/25 ఉంది. ఈ మంత్లో జరిగిన కేసులు 2 ఇవి. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు. దీనివల్ల అతనికి నష్టం అవుతుంది. బిజినెస్లో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను, దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది. కానీ వాళ్ళ మధ్యలో ఒక ఇంటరాక్షన్ ఉంది. దే ఆర్ ఇన్ ఇంటరాక్షన్, దే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అనే మనకు అక్యూజ్ ఉన్నాడు. ఇప్పుడు అతను కూడా చెప్తున్నాడు. ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు. వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది, వీడియో కాల్ చేయడం జరిగింది. అయితే కలిసి మాట్లాడడం చేస్తాము, శంషాబాద్కి రమ్మనంటే శంషాబాద్ కాదు, ఇతను టైం ఇచ్చాడు. ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. ఆయన టైం ప్రకారం వాళ్ళు 4:15కి అట్లా బయలుదేరి చేరుకోవడము. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. గంట సేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, అతనికి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్, ఇవి పట్టుకోవడం టైంలో. అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయి. లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము. ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని ఎంచుకొని వాళ్ళకు హాకింగ్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం. లైక్ 25th August నాడు 10-11 టైంలో
మీకు దుద్దాడ దగ్గర ఇది క్రాస్ అయిందని, అలానే కోమటిపల్లి దగ్గర 14 అవర్స్కి అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే రోజు. అలానే 24th నాడు కూడా పొట్టిపాడు, ఇది మస్ట్ బి సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయిందని. కానీ ఈ రోజుల్లో కేసెస్ లేవు. ఈ వాస్ ఇన్ఫార్మింగ్ దట్ ఇన్ని వెహికల్ ఇలా వెళ్తుంది, ఈ టోల్ ప్లాజా దగ్గర మూవ్ అవుతుంది అని చెప్పారు, కానీ ఈ రోజుల్లో కేసులు. కానీ అదే డేసెస్లో వేరే ఏరియాలో ఉన్నప్పుడు మీకు 6 కేసులు మీకు చెప్పిన కేసులు ఉన్నాయి. అంటే దేర్ ఇస్ సమ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ 2 అక్యూజ్ పీపుల్ అండ్ యెస్టర్డే వు మెట్. దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది, ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇది జరగడం మూలంగా వాళ్ళకు పర్సనల్ గెయిన్స్ కోసం ఇంటరాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది. ఈరోజు మార్నింగే మేము ఈ అక్యూజ్ని 4:30 పట్టుకున్నాం. గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా 24 గంటలు కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకొక అక్యూజ్ ఉన్నాడు, అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. ఇవన్నీ మేము అన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటువంటి ఇంటరాక్షన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు. డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కాంట్రాడిక్టరీ సిస్టమ్స్లో ఉన్నా కానీ ఆ డైకాటమీ ఈజ్ ఎగ్జిస్టింగ్. దేర్ యాక్టివిటీస్కి their interactions ki there's some kind of dichotomy is there, some kind of issues which we need to further dwell into it, further go into investigation. ఇంకొక అక్యూజ్ పట్టుకుంటాం, ఇంకా మాకు టైం ఉంది. టుడే ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ 4 వరకు మేము వీళ్ళని రిమైండ్ చేయడానికి టైం ఉంది. ఇంట్లో కూడా మేము ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం. చేసి ఏదైతే కరెక్ట్గా క్లియర్గా ఉన్న ఇంటరాక్షన్ మాకు ఆల్రెడీ ఈ వీళ్ళని అక్యూజ్ని వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మేము కోర్టు వారికి ఇస్తాం. వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాకుంది. దీన్ని కొరాబరేటివ్గా కూడా ఇంకా ఎవిడెన్స్ తీసుకొని మేము చెప్పడం జరుగుద్ది. బట్ దిస్ ఈజ్ నాట్, వీళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ కాదు, సడన్గా కొట్టుకొని అట్లా ఇన్సిడెంట్ అనేది కాదు. కావాలని కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నా అని చెప్పి ఒక మీటింగ్ టైం ఇచ్చి గంట సేపు మీటింగ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. ఇన్ టోటల్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను మీకు రివీల్ చేయను ఇప్పుడు. బట్ దీస్ ఆర్ థింగ్స్ ఐ టోల్డ్ యూ. ఎప్పుడెప్పుడు కేసులు అయినాయి, ఎప్పుడెప్పుడు ట్రాకింగ్ జరిగింది, ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసులు లేవు. ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయినా కానీ ఇంతకుముందు జూలై నుంచి కూడా వీళ్ళకు మనకున్న ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్స్గా వెళ్ళాల్సి ఉంది. వీటిని చూసుకుంటే ఇంకా చాలా ఇంటరాక్షన్స్ మాకు వస్తాయి. సో నేను కోరుకునేది ఏంటంటే we also come to ఆఫీస్, అక్కడ గోశాలలో నమస్కారం, వెహికల్ నమస్కారం చేసి ఆఫీస్కి వస్తాం, కనబడితే గోవుంటు మనం కూడా గౌరవిస్తాం. బట్ ప్రొఫెషనల్లీ హ్యావ్ టు హ్యాండిల్, మై టీమ్ హ్యాస్ టు హ్యాండిల్ ప్రొఫెషనల్లీ. దిస్ ఇస్ నాట్ పర్సనల్ థింగ్. సో ప్రొఫెషనల్గా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏది ఉన్నా సరే మేము తప్పకుండా మా సిడి ఫైల్లో కోర్టు వారికి అప్పచెప్తాం. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం. సో ప్లీజ్ బేర్ విత్ అస్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ షేర్ విత్ యూ విల్ గివ్ యూ నౌ. అదర్ ఇన్ఫర్మేషన్ సడన్లీ విల్ అట్ అప్రాపరియేట్ టైం విల్ గివ్ యూ. మీకు ఇక్కడ నేను సీజ్ చేసిన పిస్టల్ ఉంది. ఈ పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నేరస్తుడు ఇబ్రాహీం ఇంట్రాక్షన్లో ఉన్నాడు, ఇటువంటి గొడవలు అవుతుందని చెప్పేసి అతను ఒక ఫ్రెండ్, ఛత్తీస్గఢ్ ఫ్రెండ్ చెప్తే అతను ఒక ఈ ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్తో ఛత్తీస్గఢ్ నుంచి పంపించినప్పుడు ఆరాంఘర్లో ఉంటాడు అతను. ఆరాంఘర్లో ఉన్న అతని ఇతనికి ఇబ్రాహీంకు ఆ వెపన్, కంట్రీ మేడ్ వెపన్ ఇవ్వడం జరిగింది. అదే సేమ్ బుల్లెట్ ఆయన బాడీ నుంచి మనం రిట్రీవ్ చేయడం, హాస్పిటల్లో ఉన్నది అక్కడ డాక్టర్ దగ్గర తీసుకుని మళ్ళీ సీజర్ చేసిన తర్వాత మీకు ముందుకు తీసుకురావడం జరిగింది ఇక్కడ. అలాగే ఆ వెహికల్ కూడా మనం వాడు యూజ్ చేసిన వెహికల్ సీజ్ చేసాం. అంతేకాకుండా వాళ్ళు మూమెంట్ కూడా ఆ టైంకి వచ్చింది కూడా మనకు డిఫరెంట్ సీసీ ఫుటేజెస్లో వాళ్ళు కలిసి వెళ్తున్నటువంటివి కూడా ఉన్నాయి. ఇందులో శ్రీనివాస్ అతను మాట్లాడతాను, నేను మాట్లాడిస్తాను చెప్పి వీళ్ళను ఇబ్రాహీంతోని, హనీఫ్తోని, మోహసిన్తో మాట్లాడాడు. శ్రీనివాస్ ద్వారా ప్రశాంత్ మాట్లాడినప్పుడు ప్రశాంత్ శంషాబాద్కు వస్తావంటే లేదు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ రమ్మని చెప్పి శ్రీనివాస్ అండ్ రోడ్ పక్కన ఉంటుంది, బట్ వెనక చాలా ఓపెన్ ఏరియా ఉంది.
అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది. ఏదైనా డిస్కషన్ ఉంటే వీళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు, హోటల్ దగ్గర కూర్చొని కూడా చేసుకోవచ్చు. బట్ దే వెంట్ ఇన్ సైడ్ ద ఓపెన్ ఏరియాలో కూర్చొని అక్కడ ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు వెరిఫై. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ వచ్చింది కాబట్టి తొందరగా మీకు ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము వెళ్తాం అని చెప్పి మీకు అన్నెసరీ ఈ విషయంలో డిస్కషన్ టు డీమిస్టిఫై. There in the operation and 4:30 in the morning we got these people. దీనికోసం డిఫరెంట్ యూనిట్స్ ఉన్న ఆఫీసర్ కూడా మాకు సహాయం చేశారు ఈ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం దాంట్లో. సో టోటల్గా ఒక క్వికెస్ట్ వేలో పట్టుకోవడం, ఎంటైర్ గామెట్ ఆఫ్ ఇష్యూస్ని understanding or whatever the interaction with these people, there is some dichotomy in their what goals and then the activity, continuous interaction with each other. Before so we will, based on this we will certainly investigate this case. Then ప్రజలకు మనము దేశం, ఈ భారతదేశం అన్ని మతాలు కలిసి ఉండే దేశం. అన్ని రూమర్స్కి వాటికి వీటికి మీరు 80%